హైదరాబాద్ లోక్సభ బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవిలతను భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రశంసించారు. ప్రముఖ జాతీయ ఛానల్ ఇండియా టీవీలో ప్రసారమైన ఆప్కి అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్న మాధవిలతను ప్రధాని మోడీ ప్రత్యేకంగా అభినందించారు. ఆ కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు, చెప్పిన మాటలు ఆమె దృఢత్వానికి చిహ్నమని కొనియాడారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో ఆమె చెప్పిన మాటల్లోని తర్కం, అందులోని ఆమె అభిరుచిని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి ఎక్స్లో ట్వీట్ చేశారు. అంతేకాకుండా ప్రోగ్రాం మళ్ళీ ఎప్పుడు ప్రసారం అవుతుందనే విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. అలాగే యూట్యూబ్ లింక్ను కూడా ట్వీట్లో ఉంచారు. గత 40 ఏళ్లకు పైగా మజ్లిస్ ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ భారతదేశంలోనే ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటి. ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉన్నారు. ముస్లిం ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ సమాజ సేవకురాలు మాధవిలత బరిలో ఉండటం అత్యంత ఆసక్తికరంగా మారింది. క్లాసికల్ సింగర్, డాన్సర్, ప్రవచనకారి, భక్తురాలు, ఇలా పూర్తి హిందూ మహిళ అయిన మాధవిలతను పూర్తిగా ముస్లింల ఆధిపత్యంలో ఉన్న హైదరాబాద్ నియోజకవర్గం నుంచి నిలబడటం ఉత్కంఠంగా మారింది. దీంతో మాధవిలత జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆప్కి అదాలత్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అందులో ఆమె తన జీవితాన్ని ఆవిష్కరించారు. చిన్నప్పుడు ఆమె అనుభవించిన కష్టాలు, ఆమె వివాహంతో పాటు రాజకీయాల్లో ఎలా ప్రవేశించారనే విషయాలను కూడా పూర్తిగా పంచుకున్నారు. హైదరాబాద్ టికెట్ తనకు కేటాయించే వరకు బీజేపీకి చెందిన ఏ ఒక్క రాష్ట్ర లీడర్ను కూడా కలవలేదని, మోడీని కూడా అప్పటి వరకు దర్శించుకోలేదని ఆమె అన్నారు. తర్వాత ఓవైసీలు తమ సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారు, వారి ఆస్తులు, వారి వెనుకున్న శక్తులేవనే విషయాలను కూడా కార్యక్రమంలో వివరించారు.